హిందూ అమ్మాయిలపై లవ్ జిహాద్ పేరుతో జరుగుతున్న సంఘటనలు అరికట్టాలని కోరుతూ జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్కు వినతి పత్రాన్ని శుక్రవారం సమర్పించారు విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ నాయకులు. ఈ సందర్భంగా వారి నాయకులు మాట్లాడుతూ దేశంలో జరుగుతున్న హిందువులపై దాడి, మహిళలపై వేధింపులు, లవ్ జిహాదీ పేరుతో ఎంతమంది అమాయక హిందూ మహిళలను టార్గెట్ గా చేసుకుని వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఇటీవల మహారాష్ట్రలోని టీటీఎస్ సంస్థలో పనిచేస్తున్న మహిళల ఉద్యోగులను వేధింపులకు గురి చేసి లవ్ జిహాదీ పేరుతో ఎంతో మంది మహిళలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వినతి పత్రాన్ని అందజేశారు. कौन करेगा हम करेगा देश बचाओ संतोष అందరూ నొక్కది కావాలి కాలేజీలలో పర్యవేక్షణ పిల్లలు ట్రాప్లో చేస్తారు. ఇప్పుడు ఏంటంటే పిల్లలలో ఇప్పుడు కాలేజీలలో కానీ స్కూళ్ళలో కానీ మీటింగ్లు పెడతారు, వాళ్ళ పాటలు అట్లాంటివి చేస్తారు. అదే వాళ్ళు ఆ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అది ఓన్లీ ఇంట్లోనే కావాల్సిన పిల్లలు ఇలా స్కూల్ అడ్వర్టైజ్మెంట్ కొరకు ఇట్లాంటి ప్రోగ్రామ్ వాళ్ళు చేసి పిల్లలను ఆ జెంట్స్ చేసుకోవడం అట్లాంటివి చేస్తున్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా బజరంగ దళ్ విశ్వ హిందూ పరిషత్ పెద్దలు ఆదేశం ఇవ్వడం జరిగింది. లవ్ జిహాద్ మరియు ఇతర కుట్రలపైన గవర్నమెంట్కి మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ ద్వారా ప్రెసిడెంట్ గారికి వినతి పత్రం బజరంగ దళ్ తరఫున ఇవ్వడం జరుగుతుంది. ఇది జిహాదీ చర్యలను అడ్డుకోవాలని బజరంగ దళ్ విశ్వ హిందూ పరిషత్ క్షేత్రం నుంచి బాగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఈ ప్రయత్నంలో భాగంగానే ఈరోజు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. జై శ్రీరామ్. ఈరోజు మరి విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ స్టేటు వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మరి జిల్లా కలెక్టర్కు మెమోరాండం ఇవ్వాలని పిలుపునివ్వడంతో ఈరోజు జగిత్యాల జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో మరి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. లవ్ జిహాద్ అనేది ఓన్లీ పిల్లలను 9th క్లాస్ నుండే స్కూల్ నుండే ట్రాప్లో పడగొట్టి అమ్మాయిలను ట్రాప్ చేసి వాళ్ళ అక్కలతోటి చెల్లెలతోటి వాళ్ళ లేడీస్ తోటి పేరెంట్స్ తోటి దోస్తానం చేసి వాళ్ళకు మత్తు మంది ఇచ్చి లవ్ జిహాద్ చేస్తుండ్రు. ఈరోజు జగిత్యాల జిల్లాలో 59 కేసులు అయినాయి. మరి అమ్మాయిలు పీజీలు చేస్తుండ్రు, డిగ్రీలు చేస్తుండ్రు. మరి తల్లిదండ్రుల ఆలోచన లేకుండా మరి పిల్లలు ఏ వైపులో ఏ రంగంలో ఉంటుండ్రు, మరి ఏ పద్ధతులు ఉంటుండ్రు అని ఆలోచన లేకుండా లవ్ జిహాద్ ట్రాప్లో పడుతుండ్రు. వాళ్ళు తీర టైంకు పెళ్లి చేసుకొని వచ్చి వెంటనే మతం మార్చు. మరి వాళ్ళకో రకం మనకో రకం కూడా జరుగుతుంది కనుక పేరెంట్స్ మన పిల్లాడు డ్యాన్స్ చేస్తుంది బ్రహ్మాండంగా ఉందని సంబరపడుతున్నాం, కానీ దాని వెనుక ఉన్న కోణం వేరే రూపకంగా దాన్ని ఆశ్రయ చేసుకొని ఏదైతే లవ్ జిహాద్ ట్రాప్లో పడుతుంది కనుక ఇది చాలా దూరదృష్టితో ఆలోచించవలసిన అందరికీ కూడా అవసరం ఉందని చెప్పి మనము చూసుకున్నట్లయితే వార్తాపత్రికలు అయితే సోషల్ మీడియాలలో ఒక సంఘటన వైరల్ కావడం అవుతున్నది. టీసీఎస్లో జరిగిన లవ్ జిహాద్ గురించి. ఈరోజు మనం టీసీఎస్లో జరిగిన లవ్ జిహాద్ కాకుండా దేశంలో మన హిందూ అమ్మాయిలను టార్గెట్ చేస్తూ జిహాదీ మూకాలు లవ్ జిహాద్ పేరిట అనేక చోట్ల హిందూ అమ్మాయిలను టార్గెట్ చేస్తున్నారు. అదే అంశాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకుపోయే విధంగా ఈరోజు మనం విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ ఆధ్వర్యంలో జగిత్యాల కలెక్టరేట్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే మన హిందూ అమ్మాయిలు చుట్టూ దోస్తుల రూపంలోనూ సహ ఉద్యోగి రూపంలోనూ బంధువుల రూపంలోనూ జిహాదీ మూకాలు మమేకమై వారి దగ్గర వారికి అనుకూలంగా వారికి దగ్గర ఈ లవ్ జిహాద్ నడపడం జరుగుతుంది. హిందూ అమ్మాయిలు జాగ్రత్త ఉండాలి. హిందూ అమ్మాయిలు కాకుండా వారి కుటుంబాలు కూడా
మన అమ్మాయి ఎటు వెళ్తుంది, ఎవరితోటి స్నేహం చేస్తుందో పర్యవేక్షణ చేస్తే ఈ లవ్ జిహాద్ని అరికట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ కువాన మేధావులు ఏమంటారు అంటే, ఒక మతాన్ని మీరు టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు అంటారు, కానీ లవ్ జిహాద్ చేస్తున్న మతం ఏది, మరి వారి గురించి మాట్లాడడం తప్పైతే వారు ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి ఉంది. దేశంలో టీసీఎస్ నాసిక్ అనేటువంటి ఆ ఇన్స్టిట్యూషన్లో దాదాపు 300 మంది అమ్మాయిలను వేరే వర్గం వారు ట్రాప్ చేసి అమ్మాయిలను వేధించడం జరిగింది. 2020 నుంచి 26 దాకా లైంగికంగాను మతపరంగాను అనేక విధాలుగా వేధించడం జరిగింది. అందులో ఉన్నటువంటి ఒక అమ్మాయి, దళిత అమ్మాయి, అక్కడ ఉన్నటువంటి ఎస్పీ మేడం గారికి కంప్లైంట్ చేయడం వలన ఒక 7 మహిళా కానిస్టేబుళ్లను అందులోపట స్ట్రింగ్ ఆపరేషన్కి వేసి ఈ ఘోర ప్రమాదం ముందే పసిగట్టినారు. అక్కడ ఒక మీటింగ్ లోపలనే ఎవరైతే వేరే వర్గం వాళ్ళలో హిందూ అమ్మాయిలు చేసి అప్పుడే మాట్లాడుతుంటే వెంబడే పట్టుకొని వాళ్ళని అందరినీ కేసులు చేయడం జరిగింది. అందులో ఉన్నటువంటి హెచ్ఓడి వాళ్ళు, తర్వాత ఉన్నటువంటి గ్రూప్స్ అందరూ కూడా మెజార్టీ వాళ్ళే కాబట్టి ఆ వర్గం వారు మరి హిందూ అమ్మాయిని టార్గెట్ చేశారు. మరి దళిత అమ్మాయికి అన్యాయం జరిగినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ సంఘాలు కానీ దళిత సంఘాలు కానీ ఏది మాట్లాడడం లేదు. మరి ఎప్పుడైనా మనువాదము బ్రాహ్మణవాదం గురించి మాట్లాడేటువంటి వాళ్ళు మరి ఇక్కడ జరిగేటువంటి దళితులకు జరిగేటువంటి అమ్మాయిలు జరిగే అన్యాయాన్ని మాట్లాడాలి. వాటి దేశం అంతా నివరిపోయింది. ఇప్పుడు అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలలో కూడా మరి దీని మీద పరిశీలన జరుగుతుంది. వాటి కఠినమైనటువంటి చట్టాలు, ల్యాండ్ జిహాద్, తర్వాత ఈ అమ్మాయిల మీద జిహాద్ చేయడం జరుగుతుంది. అట్లాగే భూముల జిహాద్ ఇవన్నీ జరుగుతుంది. కాబట్టి ఈ జిహాద్ ముక్కలు అడ్డుకోవడానికి మరి ఈరోజు మేము రాష్ట్రపతి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.